మూడు పార్టీలను కూడగట్టుకొని ఎలాగో అమలు చేయనని ముందే తెలిసిన హామీలను హోరెత్తించి ఇంకా అన్ని రకాలుగా అన్ని శక్తులు కూడగట్టుకొని అందరినీ ఏకం చేసుకొని ప్రజలను మోసం చేసి అని ఎందుకంటున్నానంటే అప్పటికే మోసం చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ఇచ్చిన హామీలను బట్టే అర్థమవుతుంది. ఆ భ్రమలో ప్రజలు ఈరోజు ఓటు వేస్తే మూడు పార్టీల కూటమి గెలిచిన రోజు. ఆ రోజు జూన్ 4 మళ్ళీ సంవత్సరం అయింది గైరవులు. సాధారణంగా ఏ ప్రభుత్వం మారినా అందులో ప్రభుత్వం ఒక పార్టీ అధికారం దిగి ఇంకొక పార్టీ అధికారంలోకి వచ్చాక కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది. ఏదైనా హామీలు తీర్చలేదనో, అనుకున్న రకంగా వ్యవహరించలేదనో, ప్రజల్లో అసంతృప్తి రావడము సహజం. ఏదో కొన్ని సెక్షన్స్లో ఎంత బాగా చేసినా వస్తుంది. కానీ ఏడాదిలోనే ఎంత వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా, ఎందుకంటే దాని మొత్తం ఫేస్ అంతా ఆయన ముఖమే కనిపిస్తుంది. కూటమి అంటే కూడగట్టుకుంది వ్యతిరేకత లేదా ఆయన మీద వ్యతిరేకత కూడగట్టుకుంది అనేది ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు ఇచ్చి, మా పార్టీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అలాగే కార్యకర్తలతో పాటు ప్రజలు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్న నిరసన ప్రదర్శనలు, ఆ ప్రదర్శనలకు వచ్చిన స్పందనను బట్టే తెలుస్తుంది ఈ వ్యతిరేకత ఎంత ఉందనేది. అందులో హై ఎక్స్పెక్టేషన్స్తో రిజల్ట్స్లో స్వీప్ చేసిన కూటమి. ఇదే పరిస్థితి 2019లో వచ్చింది. మా పార్టీ సింగిల్గా పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు గెలిస్తే ఈరోజు 3 పార్టీలు గెలిచి అలాంటి స్వింగే ఇటువైపు వచ్చింది. దాని తర్వాత మా పార్టీకి సంబంధించినంతవరకు తర్వాత వచ్చిన లోకల్ బాడీస్ ఎలక్షన్లో కానీ, స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, లేదా ఇంకా ఎక్కడ ఏ సందర్భం వచ్చినా వస్తున్న విశేష స్పందన, ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఒక ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, అది దేనికి నిదర్శనం. అలాగే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఈ వ్యతిరేకత ఏదైతే ఈరోజు మా నిరసన ప్రదర్శనలకు వచ్చిన స్పందన ద్వారా కనపడుతున్న వ్యతిరేకత, ఇది దేనికి నిదర్శనం. అలాగే 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ల్యాండ్ స్లైడ్ విక్టరీతో తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో సహా బయటికి పెకలించేశారు జనం అని కనిపించినప్పుడు, దాదాపు 2-3 ఏళ్ళు ఆ పార్టీ పరిస్థితి ఏంది, నాయకులు ఎక్కడ ఉండేవాళ్ళు. అలాగే 24లో కోలుకోలేని దెబ్బలాగా కనిపించిన మాకు సెట్ బ్యాక్ ఏదైతే ఎన్నికల్లో వచ్చిందో, ఆ వారం తిరక్కముందే అప్పటి నుంచి ప్రజల్లో మమేకమై ఒక ప్రతిపక్షంగా, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వైఎస్ఆర్సీపీ ఎలా వ్యవహరించింది, ఇది దేనికి నిదర్శనం. నేను ఎందుకు అడుగుతున్నా అంటే కాంట్రాస్ట్ క్లియర్గా కనపడుతుంది. అధికారంలో ఉండడము, ప్రతిపక్షంలో కూర్చోవడము రాజకీయ పార్టీలకు సర్వసాధారణం. ఎల్లకాలం ఎవరూ ఉండలేరు, ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కూడా కాదు. ఈ రెండు కలిస్తేనే ప్రజాస్వామ్యంలో ఒక సంపూర్ణత వస్తుంది, దానికి సర్కిల్ పూర్తి అవుతుంది. బాధ్యతలు మనం 5 ఏళ్ళు మనకిచ్చిన మ్యాండేట్ ఏ రకంగా మనం చేసినాము, దాని తర్వాత ప్రజల తీర్పు ఎట్లుంటుందనేది పక్కకు పెడితే మనం ఎట్లా చేశాము అని ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకొని కరెక్షన్స్ చేసుకుంటూ మళ్ళీ పోవాల్సి ఉంటుంది.
కానీ ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక. అధికారంలో రావడానికి కాదు, ఓ రాజకీయ పార్టీగా దాని ఉనికి నిలబడాలంటే ప్రజల్లో ఉండడం అనేది ప్రధానమైన ప్రాతిపదిక. ఆ ప్రాతిపదికను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రైట్ ఫ్రమ్ ఇన్సెప్షన్, పార్టీ పుట్టుక నుంచి, అంతకుముందు తన తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ ప్రస్థానం అదే తరహాలో స్థిరంగా మరింత నిబద్ధతతో సాగుతూనే ఉంది నిరంతరం. ఇది గర్వంగా చెప్పుకుంటాం. అందుకే 24లో 5 ఏళ్లలో బహుశా చరిత్రలోనే వరుసపెట్టి రాసుకుంటే రికార్డు స్థాయిలో ఇచ్చిన హామీలను 99% పైగా అమలు చేయడమే కాకుండా, అందులో నాకు తెలిసి 97-98% ఫస్ట్ ఇయర్లోనే అమలు చేసి, అలాగే వివిధ రంగాల్లో ఒక హోలిస్టిక్ అప్రోచ్తో, అంటే సమగ్రంగా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ తీసుకొచ్చే రకంగా గుడ్ గవర్నెన్స్ దగ్గర నుంచి, ప్రాపర్ అండ్ గుడ్ గవర్నెన్స్, నాట్ థియరీలో కాదు ప్రాక్టికల్గా, డెలివరీ మెకానిజం దగ్గర నుంచి, అలాగే విద్యా, వైద్యము, వ్యవసాయ రంగాలు కీలక రంగాల్లో ఎక్కడ చేయూత అవసరమవుతుందో, ఎక్కడ ఇంటర్వెన్షన్ అవసరం ఉందో అక్కడ చేసుకుంటూ, ఇంకో పక్క హ్యూమన్ రిసోర్సెస్ పెంచే రకంగా భవిష్యత్ తరాలకు ఎడ్యుకేషన్ సెక్టర్కు సంబంధించిన గ్యారంటీ ఇస్తూ, హెల్త్ కాస్ట్లీ, ఖరీదైన హెల్త్ కాస్ట్ పెరిగిన నేపథ్యంలో హెల్త్ సెక్టర్ను కూడా పరిపుష్టం చేస్తూ, ప్రభుత్వ రంగాన్ని ప్రమేయం పెంచుతూ, మరోపక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, పోర్టు లాంటి వీటి మీద కూడా దృష్టి పెడుతూ, కేవలం 3 ఏళ్లలో, నెట్ 3 ఏళ్ళు, ఎందుకంటే 5 ఏళ్లలో 2 ఏళ్ళు కోవిడ్కి పోతే 3 ఏళ్లలో దాదాపు 10-15 ఏళ్ల ప్రగతి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్సీపీది. ఆ రోజు ఆ తర్వాత ఆ రోజు ప్రజల గురించి ఆలోచించాం. అధికారం కోల్పోయి ఇంత చేసిన తర్వాత తగిలిన దెబ్బ అయినా మళ్ళీ ప్రజల్లోనే ఓటమి తర్వాత కూడా కంటిన్యూ అవుతున్నాం. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు లేదా చేపట్టిన నిరసన కార్యక్రమం, దీనికి ఇంత స్పందన వచ్చింది. ఎందుకంటే ఇందులో వంచన లేదు, ప్రజలతో మమేకమైన పార్టీ, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ను ప్రభుత్వంలో ఉంటే రిజాల్వ్ చేయడం ఎట్లా అనేది దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్షంలో ఉంటే దీన్ని హైలైట్ చేయడం ఎట్లా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం ఎట్లా, మేము అండగా ఉన్నామనే భరోసా ప్రజలకు ఇవ్వడం ఎట్లా, ఈ మూడింటి మీద ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఒకరు తన తల్లితో కలిసి రిజైన్ చేసిన గురించి అదే చేశారు,